జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. ఇప్పుడు మన షోకి వచ్చే గెస్ట్ ని మాటల రూపంలో కన్నా కూడా పాటల రూపంలో పిలిస్తే చాలా 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 హ్యాపీగా ఉంటుంది మీ అందరికి చూడటానికి. ఓకే, స్మిత గారు ఇంత అందంగా ఎలా ఉన్నారు? అయ్యో, ఇప్పుడు చెప్పొచ్చు, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి అడగలేకపోయాను ఆ క్వశ్చన్ని. నిజం విత్ స్మిత ఈ ప్రోమో బయటకు వచ్చే వరకు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంచారు. ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? because of that we didn't want to talk about it too much. నిజం విత్ స్మిత అంటే అన్ని నిజాలే చెప్పించాలి. మీరు దాంట్లో ఒక క్వశ్చన్ అడిగారు. సో మాటకు ముందు వెనక వెన్నుపోటు అంటున్నారు. అందరికి తెలిసిన విషయమే. ఎంతవరకు నిజం చెప్పించారు? నేను ఇక్కడ రివీల్ చేయటం కాదు, ఆ ఎపిసోడ్ చూడాలి టు బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద హోల్ ఎమోషన్ బిహైండ్. లైఫ్లో ఫెయిల్యూర్ అనే పదాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని సక్సెస్ అయిన పీపుల్ అందరూ మీ షోకి వచ్చిన వాళ్ళు, వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమర్థమైంది? నెపోటిజం అనే ఒక సబ్జెక్ట్కి 2 పర్స్పెక్టివ్స్. మర్చిపోండి, తీసేయండి. నెక్స్ట్. మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా మేడం, లేకపోతే మనకు సెట్ అవ్వదు అనుకుంటారా? ఉందా లేదా అనే దానికన్నా కూడా ఆ దెబ్బతో కొంచెం వెనకడుగు నేనే వేసేసాను. పార్వతి బస్ అడగగానే 1 డేలోనే బస్ అయ్యించారు కదా, ఆ తర్వాత ఇది ఇంకా ఎక్కువ సర్క్యులేషన్ అయిపోయింది. కొంతమంది వాళ్ళ జీపే నంబర్ పెట్టి పంపిస్తూ ఉంటారు, ప్లీజ్ ట్రాన్స్ఫర్ మనీ అని. సీరియస్లీ. రియల్లీ? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రాబోతున్నారు నిజం విత్ స్మిత గారి షోకి? వస్తాను అని చెప్పారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఇప్పుడు మన షోకి వచ్చే గెస్ట్ ని మాటల రూపంలో కన్నా కూడా పాటల రూపంలో పిలిస్తే చాలా 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 హ్యాపీగా ఉంటుంది మీ అందరికి చూడటానికి. షీ ఈజ్ నన్ దెన్ గ్రేట్ సింగర్ స్మిత గారు. ఓకే, సో మేడం థ్యాంక్ యూ సో మచ్. అడగగానే యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ బి సీటెడ్. ఇది మీ హాట్ సీట్ ఇవ్వాలా? మీరు ఎంతో మందిని అక్కడ హాట్ సీట్ లో కూర్చోబెడతారు కదా, ఈ రోజు మిమ్మల్ని ఈ హాట్ సీట్ లో కూర్చోబెడతాం అన్నమాట. మై ప్లెజర్. సూపర్. ఇది ఈజియర్ జాబ్. అంతే కదా? ఫర్ షూర్. ఇది చాలా టఫ్. డిపెండ్స్. సూపర్ మ్యామ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నిజం విత్ రోషన్ షోకి వచ్చినందుకు. అది నాదనుకుంటా. అది అంటే ఫ్లోలో వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అలా ఫ్లోలో రావటం వల్ల అది ఎంత జనంలోకి బాగా వెళ్ళిపోయింది కదా నిజం విత్ స్మిత అనేది. ఆటోమేటిక్ నాకు కూడా నిజం విత్ రోషన్ వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? షూర్, డన్. నిజం విత్ స్మిత ఈ ప్రోమో బయటకు వచ్చే వరకు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంచారు. తెలియదు, ఒకసారి ప్రోమో వచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. ఎందుకని జరిగిపోయింది ఇదంతా? ఎప్పుడు జరిగిపోయింది ఇదంతా? ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? కాన్ఫిడెన్షియల్ అని ఏమి స్పెసిఫిక్ గా అట్లా కాదండి, కానీ ఒక షో అంటే ఇది ఆల్మోస్ట్ 1 year బ్యాక్ స్టార్ట్ చేసాం ప్రాసెస్. కరెక్ట్ గా ఫస్ట్ ఎపిసోడ్ కూడా షూట్ చేసింది మేము March 23rd 22. అన్నీ కంప్లీట్ అయ్యి యాజ్ పర్ ద ప్లాన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ సోనీ లివ్ వాళ్ళ ప్లాన్ ప్రకారం స్కెడ్యూలింగ్ ఆఫ్ ఇది. అండ్ ఇట్స్ అ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కాబట్టి దే హ్యావ్ దేర్ ఓన్ ప్రోటోకాల్స్, దే హ్యావ్ దేర్ ఓన్ అంటే వాళ్ళ టైమ్ లైన్స్ అన్నీ ఉంటాయి. సో దాన్ని బట్టి అంటే ముందే. అండ్ ది అదర్ థింగ్ ఇస్ చాలా టైమ్లెస్ కంటెంట్. అంటే ఇదేదో ఇవాళ షూట్ చేసి రేపు వేయకపోతే ఆ కంటెంట్ 5 ఏళ్ళ తర్వాత చూసినా యుల్ ఫైండ్ ఇట్ యాజ్ ఇంపాక్ట్ఫుల్ యాజ్ టుడే అనమాట. సో అలా డిజైన్ కూడా చేసాం షోని. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ వీ డెంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ టూ మచ్. ఎవరికైనా 1-on-1 మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్స్తో వీళ్ళకి అందరికీ తెలుసు, కానీ ఆర్ షూట్ చేసిన హూఎవర్ వాజ్ దేర్, బీ ఇట్ పొలిటీషియన్స్, యాక్టర్స్,
స్పోర్ట్స్ పీపుల్ హూ వాళ్ళ వరకు తెలుసు షూట్ అయింది అండ్ రాబోతుందని, కానీ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి వి డిడ్ంట్ వాంట్ టు టాక్ అబౌట్. ఈవెన్ దో ఐ డోంట్ నో మ్యామ్, ఎప్పుడన్నా మీకు కాల్ చేసినప్పుడు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, ఐ విల్ లెట్ యు నో సూన్ విల్ డూ ఇట్ అది ఏంటి ప్రాజెక్ట్స్ అని చెప్తున్నారు మేడం, ఏమన్నా సినిమా చేస్తున్నారా? నాకేం అర్థం లేదు. ఇది నేను చూడగా నేను షాక్ అయిపోయాను. అంటే నాకు సగం సగంగా చెప్పటం కన్నా ఏదైనా ప్రాపర్ ఒక ప్రోమోతో రావాలి అని ఒక దీనివల్ల ఐ డెంట్ రివీల్ ఇట్ టూ మచ్ టు ఎనీవన్. నాకు డేట్ క్లారిటీ రాకుండా నేను చెప్పకూడదు అని అంతే. ప్రోమోలోనే హేమీలు కనిపించారు మా అందరికి. చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు, నాని గారు, రానా గారు, రాధిక గారు, శేషు గారు అండ్ సుప్రియ గారు, అందరు హేమీలు. స్వప్న గారు, సాయి పల్లవి, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా ప్రోమోలో లేని కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆల్ ఆఫ్ దట్ అంటే యుల్ సీ ఇట్ ఆన్ ది ఎపిసోడ్స్. వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ జర్నీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే అనుకున్నానో, ఏ పర్పస్తో అయితే చేశానో, ఐ థింక్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్ ఎడిట్ అంతా చూసుకునే టైం కల్లా ఐ ఫెల్ట్ లైక్ ఓకే, అనుకున్నది ఒక లెవెల్ దాకా వీ కుడ్ బ్రింగ్ ఇట్ అవుట్ అనేది అనిపించింది అనమాట. నిజం అంటే అందరికి తెలుసు, స్మిత గారు అంటే అందరికీ తెలుసు. స్మిత గారు ఏదున్నా కానీ చాలా బోల్డ్ గా మాట్లాడతారు, ఓపెన్ గా ఉంటారు. ఓపెన్ బుక్ అసలు ఎక్కడ కూడా వెనకొకటి ఒకటి ఉండదు, చేత కాదు. బట్ మీరు టఫ్ జాబ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిజం విత్ స్మిత అంటే అన్ని నిజాలే చెప్పించాలి. ఆల్మోస్ట్ వచ్చిన హేమీలు అందరికి తెలిసిన విషయమే. ఎంతవరకు నిజం చెప్పించారు వాళ్ళతో? ఐ థింక్ అక్కడ ద బ్యూటీ ఆఫ్ ఆ సెట్లో కానీ, ఆ స్పేస్లో కానీ, లోపలికి వచ్చి ఆ కుర్చీలో కూర్చోగానే అన్ని స్క్రీన్స్ డ్రాప్ చేసేసి చాలా బ్యూటిఫుల్గా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్తో కాన్వర్జేషన్ చేసినట్టు, వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్ ఉన్న విషయాలు చాలా షేర్ చేసుకోవటం అయింది. ఐ థింక్ ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ ఆల్సో టు బీ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ఆ సైడ్ ఆఫ్ ఎవ్రీబడి. ఎందుకంటే నాకు నా పర్సనల్ స్ట్రెంగ్త్ వన్ కాన్వర్జేషన్స్. అది నాకు ఆన్ అ పర్సనల్ లెవెల్ నాకు అది తెలుసు. బట్ ఒక స్క్రీన్ మీద కూడా అది ఆ రకంగా కన్వర్ట్ అవ్వగలదు అనేది ఇది చేసినప్పుడు అర్థమైంది. దీస్ వన్ కాన్వర్జేషన్స్ నాకు చాలా ఈజీగా వస్తాయి అని. స్మిత గారు 1 minute. స్మిత గారు ఇంత అందంగా ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు చెప్పొచ్చు, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి అడగలేకపోయాను ఆ క్వశ్చన్. అయ్యో, ఎప్పుడో 15 years బ్యాక్ మస్క చీకట్లో మేము కాలేజ్ డేస్ లో స్కూల్ అయిపోయి కాలేజ్కి వచ్చాం. అసలుకి నేను కాలేజ్ జస్ట్ అయిపోయిన నా హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఇంటర్మీడియట్ లో ఉన్నానండి. అప్పుడంతా మొబైల్స్ లేవు కదా, దీనికోసం ఇంటర్నెట్కి వెళ్ళి మేము అప్పుడులోనే 15 rupees 10 rupees 1 hour కి ఈ సాంగ్ ని ఒక 10 సార్లు వినేసి వచ్చేవాళ్ళం. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలానే ఉన్నారు స్క్రీన్ మీద. అండ్ రియల్ గా ఇంకా చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. వెరీ కైండ్ ఆఫ్ యూ. అంటే నేను చాలా మేబీ కొంచెం జీన్స్ కూడా బ్లెస్డ్ విత్ గుడ్ జీన్స్ ఏమో అనుకుంటున్నా, బట్ కష్టపడతా కూడా. ఐ మేక్ ష్యూర్ దట్ రోజు వేయింగ్ స్కేల్ ఎక్కుతా. చాలా మంది అది కరెక్ట్ కాదు అంటారు, బట్ నాకు మెంటల్ పీస్ కోసం ఆ పని చేస్తాను. కొంచెం అటు ఇటు అయినా చాలా డిస్టర్బ్ అవుతా, అది కరెక్ట్ కాదు. బట్ ఐ థింక్ దట్ కీప్స్ మీ ఇన్ ట్రాక్. అంటే జాగ్రత్త పడటానికి, ఎందుకంటే ఒక్కసారి అది వదిలేసామంటే ఇట్ విల్ సో హార్డ్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో నాకు చాలా ఇంపార్టెంట్, లైక్ లిటిల్ హెల్దీ లైఫ్ స్టైల్. నాన్ వెజ్ పెద్ద తినను. ఐ డోంట్ నాకేమీ లైక్ దెర్ ఇస్ నో ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ పెద్ద అలవాట్లు ఏమీ లేవు. సో ఐ థింక్ న్యాచురల్లీ ఇట్ జస్ట్ హెల్ప్స్. ఎవరు చెప్పారు హీరోయిన్కి మాత్రమే ఫ్యాన్స్ ఉంటారని? సింగర్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. సో అలా మీకు సునీత గారికి ఎప్పుడు ఎవర్ గ్రీన్ అందం, ఎప్పటికి మర్చిపోలేరు ఆడియన్స్. మీ చీర కట్లుకి, మీ అందమైన బ్యూటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికల్గా ఏం తింటారు మేడం? డైట్ ఏమైనా ఫాలో అవుతారా? లేదండి, అంటే నేను మరీ అసలు నచ్చిని ఆపేసుకొని తినటము, మరీ అట్లా స్టార్వ్ అయ్యి అట్లా కూడా చేయను. బట్ నా యాపిటైటే మరీ పెద్ద యాపిటైట్ కాదు, తింటా. నాకు పెట్టడం ఇష్టం అందరికీ, తినటం కన్నా కూడా. యాక్చువల్లీ అదే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఐ థింక్ దట్ హెల్ప్స్ మీ స్టే లైక్ దిస్.
రేపు వస్తాను మేడం మీ ఇంటికి. తప్పకుండా. ఎప్పుడు అంటాను మా ఇంట్లో అక్షయ పాత్ర లాగా నడుస్తానే ఉంటుంది కిచెన్. సో ఐ లవ్ ఫీడింగ్ పీపుల్. సూపర్ మేడం. షో ఫస్ట్ టేకప్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని కూడా క్వశ్చన్స్ కొంచెం బోల్డ్గా అడగాలి, ఓపెన్గా అడగాలి. మీరు దాంట్లో ఒక క్వశ్చన్ అడిగారు, సో మాటకు ముందు వెనక వెన్నుపోటు అంటున్నారని. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండు మీరు షేర్ చేసుకుని ఉంటారు ఆయనతో. స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంది, ఆన్ స్క్రీన్ ఎలా ఉంది? ఆయన అసలు నన్ను క్వశ్చన్స్ ఏం అడుగుతున్నావమ్మా అని ముందు అడగలేదు కూడా. యాక్చువల్లీ నార్మలీ పంపించండి క్వశ్చనేర్ అని అంటారు కదా, ఎస్పెషలీ లైక్ పీపుల్ హూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ రైట్గా ప్రెజెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళు 100% అడుగుదామని అనుకుంటారు. జస్ట్ బీ కేర్ఫుల్, ఎందుకంటే దాన్ని ఎలా సెన్సేషనలైజ్ అవుతుంది ఎవరికి తెలియదు, ఎస్పెషలీ విత్ ద వే మీడియా ఆర్ ఇంటర్నెట్ ఆర్ సోషల్ మీడియా ఇస్ రైట్ నౌ. సో కానీ అసలు అది మాత్రం నేను చెప్పగలను దట్ ఒక్కళ్ళు ఎవ్వరూ కూడా క్వశ్చనేర్ ఏంటి అని అడగలేదు. నోయింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద షో, అంటే ఇక్కడ ఏమి ఒక భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తాను అనే మాటలు కూడా అనిపించకుండానే, అంటే ఐ థింక్ ఆ షో టైటిలే చాలా పవర్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఆ నిజం అనే పేరుకే లోపలికి వచ్చేటప్పుడే ఓకే దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ ద ట్రూత్ ఆర్ సంథింగ్ దట్ యువ్ నెవర్ హర్డ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది లోపలికి రాగానే. ఇప్పుడు మీరు హార్ట్ టు హార్ట్ అనగానే ఓకే ఇట్స్ అన్ ఓపెన్ కాన్వర్జేషన్ అన్నట్టు నిజం అన్నదానికి కూడా ఒక ఎమోషన్ ఉంది. సో ఐ థింక్ పీపుల్ వాక్డ్ ఇన్, ద గెస్ట్స్ ఆల్సో వాక్డ్ ఇన్ విత్ దట్ న్యాచురలీ దట్ ఎమోషన్ జస్ట్ హ్యాపెండ్, ద ట్రూత్ కేమ్ లాగా. ఎవ్వరు కూడా ఈ క్వశ్చన్స్ చూసి మార్చమని అడగలేదు ఒక క్వశ్చన్ కూడా, నార్ డిడ్ ఎనీ గెస్ట్ నన్ను అసలు క్వశ్చనర్ పంపమని కూడా చాలా మంది అడగలేదు. మీరు అన్నారు నిజం అంటే ఒక పవర్ ఉంటుంది, ఒక ఎమోషనల్ బాండింగ్తోనే అందరూ ఓపెన్ అయ్యారు అని. అలా మీరు చాలా ఎపిసోడ్స్ చేశారు, మీకు ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్పటం, ఈ కరెక్ట్ గెస్ట్ ట్రూ బీ హానెస్ట్గా ఉన్నారు. ఫస్ట్ చిరంజీవి గారిది ఎపిసోడ్ రిలీజ్ అవుతుందని బయట ఫుల్ వెయిటింగ్లో ఉన్నారు అందరూ కూడా. మీకు బాగా నిజం చెప్పిన గెస్ట్ అని ఎవరు అనిపించారు? యాక్చువల్లీ ఎవ్వరూ కూడా ఒక ఫిల్టర్ పెట్టుకొని మాట్లాడలేదండి, నిజం చెప్తున్నాను. అంటే నాకు అస్సలు హైడ్ చేయాల్సిన అవసరం నిజంగా లేదు, చెయ్యను. అనిపిస్తే మేబీ కొన్ని ఆన్సర్ చేయకపోవచ్చు వద్దులే అనుకుంటే, కానీ ఐఎమ్ రియలీ సేయింగ్ ద ట్రూత్. ప్రతి ఒక్కరు కూడా అనిపించింది ఇక్కడి నుంచి చెప్పారు. నోబడీ సైడ్ కొంచెం కప్పి చెప్పింది లేదు. ఇన్ఫ్యాక్ట్ చిరంజీవి గారిది ఫస్ట్ ఎపిసోడ్ చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది చాలా మందికి కూడా. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆయనతో మాట్లాడుతుండగా కాన్వర్జేషన్లో ఎంతో ఇవాల్వ్డ్ పర్సన్తో, లైక్ ఒక ఫిలాసఫర్, ఒక చాలా ఎక్స్పీరియన్స్తో, ఎంతో దీనికి యు గో టు స్పిరిచువలీ ఇవాల్వ్డ్ స్టేజ్కి వెళ్తామా, అటువంటి ఒక కాన్వర్జేషన్ లాగా అనిపించింది. చెప్పిన ప్రతి మాటలో కూడా ఒక బ్యూటిఫుల్ దెర్ సంథింగ్ టు టేక్ బ్యాక్. ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరు ఏదో ఒక పార్ట్తో ఆర్ మెనీ పార్ట్స్ ఆఫ్ హిస్ కాన్వర్జేషన్తో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆయన జర్నీలో ఒక వరప్రసాద్, సో ద కాన్వర్జేషన్ వాజ్ అబౌట్ ఒక వరప్రసాద్, ఒక మెగాస్టార్ జర్నీ. సో ఆ వరప్రసాద్ అనే ఆయన జర్నీలో మెగాస్టార్ ఎక్కడ టర్న్ అయింది, అది నిలబెట్టుకోవడానికి ఏమేం జరిగినాయి, ఆ హార్డ్షిప్స్ ఇన్ దట్ కెరియర్, మధ్యలో పబ్లిక్ లైఫ్లోకి, సినిమా కాకుండా పబ్లిక్ లైఫ్లోకి పాలిటిక్స్ ద్వారా వెళ్ళటం, అక్కడ హార్డ్షిప్స్, ఎగ్జిట్, ఇన్స్ అండ్ అవుట్స్, హైస్ అండ్ లోస్, దేని నుంచి ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది, దాని నుంచి మేమేం నేర్చుకోవచ్చు. ఇట్ వాజ్ మోర్ ద టాపిక్ వాజ్ అప్వర్డ్ మొబిలిటీ, కష్టే ఫలే. క్వశ్చన్స్ కూడా చైల్డ్హుడ్ నుంచి అలా తీసుకెళ్ళి అలాగే బేస్ చేసుకున్నాం. సో ఆటోమేటిక్గా ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా అలాగే వచ్చింది. అలా అని చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్లో కూడా ఎప్పుడు ఆయన అలా చూసుండ్రు, లైక్ ద కాన్వర్జేషన్స్ దట్ ఇన్ఫ్యాక్ట్ చిరంజీవి గారిని కూడా దట్ సైడ్ ఆఫ్ చిరంజీవి గారు, దట్ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఆన్ అన్ ఇంటర్వ్యూ, ఇట్ విల్ ప్రాబబ్లీ బీ ద ఫస్ట్ టైం. ఆయనే అన్నారు ఇన్ఫ్యాక్ట్ ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో, నేను ఇక్కడ మాట్లాడిన విషయాలు ఎక్కడా షేర్ చేసుకోలేదు ఇంతకుముందు, చాలా విషయాలు అని అన్నారు. చంద్రబాబు గారు కూడా ఆయనది ఒక చిన్న కట్ ప్రోమో ఇంటర్నల్గా మేము ఏదో చేసుకొని చూస్తుంటే, ఇది సారా ఇలా మాట్లాడారు అంటే ఇంత ఫన్గా, లైక్ దేర్ ఇస్ అ డిఫరెంట్ సైడ్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ఒక పొలిటీషియన్ అనగానే మనం చాలా ఒక సీరియస్నెస్, ఒక ఇదో లైక్ మెంటల్గా మనం ఫిక్స్ అవుతాం యాజ్ ఆడియన్స్, యాజ్ పబ్లిక్. బట్ ఎవ్రీ వన్ అల్టిమేట్లీ వీఆర్ ఆల్ కనెక్టెడ్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ద సేమ్ పీపుల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్
స్ట్రెంగ్స్ వీక్నెసెస్తో ఉన్న సేమ్ ఎనర్జీ మన అందరిలో కూడా ప్రవహిస్తుంది. సో దేర్ ఆల్ ద సేమ్ అనేది ఒక్కొక్కళ్ళ కాన్వర్జేషన్లో ఎక్స్పీరియన్సెస్ వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మారుతారు, ఒక్కొక్క జర్నీ తీసుకుంటారు, వాళ్ళ స్ట్రెంగ్స్ వల్ల ఒక లెవెల్ దాకా వెళ్తారు అనేది క్లియర్లీ ఎవ్రీ ఎపిసోడ్లో అర్థమైంది. ఇన్ఫ్యాక్ట్ పుల్లెల్ గోపీచంద్ గారు ఎపిసోడ్లో, సుధీర్ అండ్ గోపీచంద్ గారు అరుణ్ వన్ ఎపిసోడ్, అదేం కాంబినేషను, అదేంటి అని చాలామంది అనుకుంటారు ఏంటి అనేది. సో యూ విల్ సీ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ దట్ ఎపిసోడ్ చాలామందికి తెలియని. లైక్ సుధీర్ వాజ్ కర్ణాటక ఛాంపియన్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ దెన్ హీ ఆల్సో వాజ్ లైక్, నేను ఇక్కడ రివీల్ చేయటం కాదు, ఆ ఎపిసోడ్ చూడాలి టు బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద హోల్ ఇమోషన్ బిహైండ్ స్పోర్ట్స్ మ్యాన్స్ జర్నీ. ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఏదో ఒక మూమెంట్ చాలా చాలా ఇన్స్పైర్ చేస్తుంది ప్రతి ఒక్కరిని. సో ఐ ఫీల్ లైక్ ఇది డెఫినెట్గా చూడండి, ఇది మిస్ అయినా పర్వాలేదు అనేది నేను ఏది చెప్పలేను యాక్చువల్గా, విచ్ ఇస్ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అదే. బై ది ఎండ్ ఆఫ్ 10th ఎపిసోడ్ ఫినిష్ అయ్యే రోజున నేను ఓకే గుమ్మడికాయ ఇవాళ పీసీఆర్లో ఏది మీ ఫేవరెట్ ఎపిసోడ్ ఫ్రమ్ పీసీఆర్ చెప్పండి, బికాజ్ అక్కడ ఉన్న ఎమోషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మల్టీ కెమెరాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చూస్తా, ఆన్లైన్ ఎడిట్ అవుతా, ఇట్స్ ఎ డిఫరెంట్ ఎమోషన్ దేర్, రైట్? అండ్ నాకు ఇక్కడ కూర్చోవటం ఒక ఎమోషన్, కాన్వర్జేషన్, ఆడియన్స్లో ఉన్నోళ్ళకి ఒకటి, అండ్ ఆడియన్స్ అన్ని ఎపిసోడ్స్కి ఒకళ్ళే కాదు. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ నాకు పీసీఆర్కి మధ్య ఉన్నది, ఐ వాజ్ ఆస్కింగ్ దెమ్ వాట్స్ యువర్ ఫేవరెట్ ఎపిసోడ్ అని. ఇట్ వాజ్ సో సర్ప్రైజింగ్ వాళ్ళు ఏం చెప్పారు అనేది. బట్ అది నేను ఇక్కడ రివీల్ చేసేను, తప్పకుండా అన్ని ఎపిసోడ్స్ చూడాలి అని అయితే చెప్తా. అండ్ లైఫ్లో ఫెయిల్యూర్ అనే పదాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని సక్సెస్ అయిన పీపుల్ అందరూ, మీ షోకి వచ్చిన వాళ్ళు, హేమీలు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకొని ఉంటారు మీరు. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమర్థమైంది? చిరంజీవి గారు ఎందుకు చిరంజీవి గారు అయ్యారో అర్థమైంది క్లియర్గా. చంద్రబాబు నాయుడు గారి ఎనర్జీ అంతా, అంటే ఆయన ఎంత ఒక 20 ఏళ్ళు ముందుకు ఆలోచిస్తారు అని అనుకుంటాం కదా ఎప్పుడు కూడా అందరు. జనరలీ దట్స్ ద వే వి ఆల్ ఫీల్. అది ఈరోజు కాదు, చిన్నప్పటి నుంచి అదే మనిషి అని తెలిసింది. లైక్ ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ లైఫ్లో. ఒక పుల్లెల గోపీచంద్ ఇంతమంది వరల్డ్ ఛాంపియన్స్ని క్రియేట్ చేశారు, ఆయన ఫస్ట్ ఒక వరల్డ్ ఛాంపియన్షిప్ ఎత్తారు అనే దానికి వెనక ఉన్న కష్టం ఏంటో అర్థమైంది. నెపోటిజం అనే ఒక సబ్జెక్ట్కి 2 పర్స్పెక్టివ్స్ ఏంటి అనేది, ఒకళ్ళు అబ్సల్యూట్లీ సెల్ఫ్ మేడ్, ఒకళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ మధ్య కాన్వర్జేషన్లో అర్థమైంది. ఒక లేడీ సూపర్ స్టార్ అనే మాట అంటే అది ఊరికే ఇచ్చేసేయగలిగే పదం ఇది కాదు, ఆ పేరు ట్యాగ్. బట్ వై దట్ పర్సన్ ఈజ్ హూ షీ ఈజ్ అనేది అర్థమైంది. ఎన్ని కష్టాలుంటే, ఎన్ని డౌన్స్ని తట్టుకోగలితే మళ్ళీ బాల్ బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది అర్థమైంది. అంటే ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అబౌట్ ఇట్. లాఫ్టర్ లేకుండా ప్రతిదీ లైఫ్లో సీరియస్గా తీసుకుంటే ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అనేది కూడా అర్థమైంది. లైక్ ఎవ్రీ ఎపిసోడ్ టాట్ మీ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఐ ఫీల్ అదే ఆడియన్స్కి కూడా అనిపిస్తుంది అని నా నమ్మకం. మేడం, కెన్ యూ షేర్ మీ వాట్ ఈజ్ యువర్ సక్సెస్ మంత్ర అంటే ఏం చెప్తారు? యాజ్ ఎ జడ్జ్, యాజ్ ఎ సింగర్, యాజ్ ఎ యాక్ట్రెస్, యాజ్ ఎ బిజినెస్ ఉమెన్, యాజ్ ఎ సక్సెస్ఫుల్ వైఫ్, మదర్, ఇన్ని రోల్ ప్లే చేస్తున్నారు కదా. యాజ్ ఎ హోస్ట్గా అసలు చాలా టఫ్ ఇవన్నీ. ఒకే యుగంలో, ఒకే జన్మలో ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నాయో అన్ని షేడ్లు చూపిస్తూ వచ్చారు మాకు. వన్ థింగ్ ఫర్ ష్యూర్ నేను చెప్పగలిగేది, ఒక సక్సెస్ చాలా హై ఇచ్చేసి విపరీతమైన ఎక్సైట్ అయిపోయి కళ్ళు రెత్తికెక్కేసేది అవ్వదు. ఓకే. ఒక ఫెయిల్యూర్, అది ఫెయిల్యూర్ అని కూడా నాకు తెలీదు. అంటే దాన్ని ఎప్పుడు నేను ఏది ఫెయిల్యూర్గా లెక్కేయలేదు, ఏది సక్సెస్గా కూడా లెక్కేయలేదు. ప్రతిదీ నా జర్నీలో ఒక భాగంగానే చూశాను అండ్ ఏ రోజు సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా ఏంటి, వాట్ నెక్స్ట్? ఇప్పుడు కూడా నో ఛాన్స్. ఐ థింక్ చివరి దాకా ఐ విల్ బీ అ లెర్నర్ ఫర్ లైఫ్, ఐ విల్ బీ అన్ ఎక్స్ప్లోరర్ ఆఫ్ లైఫ్. అంటే బ్యాక్ ఎవరైనా సపోర్ట్ చేయగలిగితేనే ఇవన్నీ మనం చేయగలం, లేకపోతే మనకి బాగా ఇన్స్పైర్ అయిన పర్సన్ చూసి ఇలా చేయాలని అనుకొని చేయాలి. అలా రెండిట్లలో మీకు ఏది ప్లస్ అయింది మీ లైఫ్కి? ఐ థింక్ 2 అనొచ్చు. ఇనీషియల్గా నేను సింగింగ్ మొదలెట్టినప్పుడు నాకు 16 ఏళ్ళు. అందరూ నా చిన్నప్పుడు అంటారు, అయ్యో నేను చిన్నప్పుడే అది అని అనుకుంటా ఉంటా లోపల.
యునో ఓకే ఇప్పుడు వచ్చిన యంగర్ బంచ్ మై చిన్నప్పుడు అన్నప్పుడు యా కరెక్ట్ అనుకుంటా కానీ ఐ అండర్స్టాండ్ బట్ దెన్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మై ఏజ్ ఆల్సో విల్ బి లైక్ మా చిన్నప్పుడు ఐఎమ్ లైక్ డూడ్ ఐ వాజ్ ఇన్ సేమ్ ఏజ్ యాజ్ యూ అట్ దట్ టైమ్ అని అనుకుంటా. బట్ ఆ జర్నీ అంత ఎర్లీగా మొదలవ్వటానికి డెఫినెట్గా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే అవ్వదు. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచో వచ్చి ఒక ఆర్ట్ కెరియర్లోకి ఒక ఆడపిల్లని పంపటం అనేది చాలా చాలా రేర్. ఇప్పుడు యూ సీ అ లాట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ నుంచి అన్ని బ్యాక్గ్రౌండ్స్ నుంచి అమ్మాయిలు ఇది ఎంచుకున్నా ఎవరు తప్పుగా భావించట్లేదు ఇప్పుడు. బట్ ఒకప్పుడు లైక్ 20 years ago it wasn't very well received within the డెఫినెట్లీ అంత పాష్ గా అంత స్టైలిష్ గా they're not అంటే మనకు అవసరం ఏంటి అసలు పాడటం అవసరం ఏంటి పబ్లిక్ కి, ఏదో ఇంట్లో మన ఇంట్లో పాడటం వేరు అనే లాంటి రోజుల్లో అంత ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న పేరెంట్స్ లేకపోతే ఆ జర్నీ మొదలే అయ్యేది కాదు యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ సింగర్, పర్ఫార్మర్. అండ్ అది కూడా ఐ వుడ్ సే ఐ థింక్ ఎప్పుడు అమ్మకి అమ్మ నాకు కూడా చెప్పింది ఒకటే, ఎప్పుడు మనం ఇట్లా చేయి జాప ఎవరినో అడిగే స్టేజ్లో ఉండకూడదు, ఇచ్చే స్టేజ్లోనే ఉండాలి అనేది వాజ్ సంథింగ్ దట్ దే ఇట్లా లోపలికి చిన్నప్పటి నుంచి అది తెలియకుండానే సబ్కాన్షియస్గా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఏం చేశాను నేను నా చిన్నప్పుడు అందరూ స్కూల్ అయ్యాక ట్యూషన్లు చేసే రోజుల్లో నేను స్కూలు నా గేమ్ అండ్ ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. నాకు గుర్తు నా 7-8 years ఏజ్ అప్పటి నుంచి నేను షోరూమ్స్కో ఆఫీసెస్కో దీనికో వెళ్ళేదాన్ని, స్టాఫ్తో ట్రైన్ అయ్యేదాన్ని, నేను ట్రైన్ చేసుకునేదాన్ని, నేర్చుకునేదాన్ని హౌ టు బిల్, హౌ టు సెల్, హౌ టు కమ్యూనికేట్ అవన్నీ. సో ఐ థింక్ ఇట్ బికేమ్ న్యాచురలీ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ టు బీ ఇండిపెండెంట్. అండ్ ఈ కెరియర్ ఎంచుకున్నప్పుడు కూడా అమ్మ ఎప్పుడు అనేది ఆర్ట్ అనే కెరియర్ మీద 100% లైక్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఎగ్స్ ఇన్ డిఫరెంట్ బాస్కెట్స్ అని, అప్పుడు యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఒకటి హై ఒకటి లో ఉన్నా అవి బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్, ఏం కావాలంటే అది పికప్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఐ వాజ్ గైడెడ్ వెల్. ఐ హ్యావ్ గ్రేట్ పేరెంట్స్ హూ సపోర్టెడ్ మీ చిన్నప్పుడు. ఆ తర్వాత వాళ్ళు నౌ యూ రిలాక్స్ అండ్ ఎంజాయ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని నేను చేసుకునే నాకు కాళ్ళని నాకు వింగ్స్ని నెమ్మదిగా నేనే తయారు చేసుకున్న వాళ్ళ సపోర్ట్ తర్వాత. మేడం ఈరోజు స్మిత ఎవరు అంటే మస్క చీకట్లో నిలబెట్టింది ఆ పేరుంది ఇండస్ట్రీలో. ఆడియన్స్ కోసం ఒక్కసారి మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 యా. బేసికల్గా ఎల్ఆర్ ఈశ్వరి గారు ఈ సాంగ్ yes అసలు అందరూ మర్చిపోయేలాగా చేశారు. అయ్యో ఈ సాంగ్ వచ్చింది అలా అనకండి. అంటే ఆ తరానికి అది ఊపేసింది, ఈ తరాన్ని ఇది గుర్తు చేసింది అంతే. లైక్ అంటే వి సెలబ్రేటెడ్ ఇట్. yes of course. నిజంగా ఎంతమంది కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ వచ్చారు ఒక్క సాంగ్ తో మీకు. అండ్ అప్పట్లోనే స్మిత గారి ఆల్బమ్ అంటే 1 కోటి వరకు పెట్టేవారని టాక్ మేడం. కొన్నిటికి స్పెండ్ చేసాం. ఎస్ యా అదే స్మిత గారు ఇప్పుడు ఆల్బమ్స్ చేస్తే కొంచెం కోట్లలో ఉంటదేమో ఇంకా అని కాదు, అవసరాన్ని బట్టి ఆ పాట ఆ ఆల్బమ్ని బట్టి. ఒకప్పుడు ఆల్బమ్ చేసేవాళ్ళం, 6 పాటలు ఆ ఆల్బమ్ చేసి 1-2 పాటలు వీడియో షూట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని సింగిల్స్. ఇప్పుడు ఒక ఆల్బమ్ అవసరమే లేదు, ఎందుకంటే ఒక సీడీ కొంటామో ఒక కెసెట్ కొంటామో అనే కల్చర్ లేదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ డౌన్లోడ్స్, మ్యూజిక్ యాప్స్, ఇట్స్ వెరీ డిఫరెంట్ ఎవ్రీథింగ్. నా హ్యాపీనెస్ ఈ మొత్తం సైకిల్లో ఏంటంటే ఒక కెసెట్ అమ్మే రోజు నుంచి అసలు ఏ మోడ్ అంటే డైరెక్ట్ ఫోన్ నుంచి పాటలు వినేదాకా అన్నీ చూసేసాం. లైక్ ఐ ఫీల్ లైక్ ఐ వాజ్ ఫార్చునేట్. ఇన్ఫ్యాక్ట్ 90s టైంలో పెరిగిన కిడ్స్, లైక్ 80s and 90s లో పెరిగిన కిడ్స్ అందరూ యా అందరూ చాలా లక్కీ అని. ఇంటర్నెట్ లేని రోజులు, ఫోన్ లేని రోజులు. ఇన్ఫ్యాక్ట్ మొన్న విశ్వనాథ్ గారి పాసింగ్ అవే తర్వాత నా కూతురు కూర్చోబెట్టి అన్నీ ఆయన సినిమాలు నువ్వు చూడాలి అని ఒక్కొక్కటి చూపిస్తాం మొదలెట్టా అనమాట.
ఓకే. నేను చూస్తా అంటే తను నిద్రపోయినా కూడా నాకు ఐ కుంట్ స్టాప్. మధ్యలో ఎన్నిసార్లు చూసిన సినిమా అయినా ఆపలేకపోయా. అటా కూర్చొని అలా చూసేదాన్ని. బికాస్ దోస్ వర్ ద మూవీస్ దట్ ఇన్స్పైర్డ్ ఆల్ ఆఫ్ అస్ టు బీ వేర్ వీఆర్ ఆర్ టుడే, ఎస్పెషలీ యాజ్ ఆర్టిస్ట్. ఒక ఆర్ట్కి ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ విలువ కానీ, ప్రతి క్యారెక్టర్లో ఒక ఆర్టిస్ట్ని యూనో అదిను క్లాసికల్ డాన్స్ ఫామ్స్ని కూడా అంత అందరికీ కూడా మేము కూడా చూడాలి అనిపించేలాగా. జనరలీ వాట్ డు వి థింక్ అంటే ఇవి ఎక్కువ మంది చూడరు, ఇవైతే ఎక్కువ మంది చూస్తారు అనుకుంటాం, రైట్? దిస్ అపీల్స్ టు మోర్ పీపుల్, దిస్ డజన్. బట్ అటువంటి అంత ఇంపార్టెన్స్ టు ఆర్ట్ ఇచ్చి ఐ థింక్ వీ వర్ బ్లెస్డ్ టు బీ ఏబుల్ టు విట్నెస్ అటువంటి ఫిల్మ్ మేకర్స్ అండ్ ఫిల్మ్స్. ఎస్పెషల్లీ ఆయన మూవీస్ లో క్లాసికల్ అంటే భానుప్రియ గారే గుర్తొస్తారు అవును, అందరికీ. స్వర్ణకమలం, సాగర సంగమం, స్వాతి ముత్యం. ఐ మీన్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్. ఫిల్మ్స్. అసలు చూస్తూ ఉంటే అంటే ఆ సినిమాలు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉండేది, అరే ఫోన్ లేదు, ఎవరికైనా కాల్ చేయాలంటే వాళ్ళు మళ్ళీ కనిపించినప్పుడు మాట్లాడటమే. ఇమాజిన్ ఎంత డిఫరెంట్గా ఉండేది. అవి చూసాం. వి గ్రూ అప్ ఈవెన్ ఇన్ దట్ టైమ్ అండ్ వీఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్ చేంజ్. టెక్నాలజీ ఇప్పుడు అసలు రాసేవాళ్ళు కూడా అక్కర్లా, ఏదో ఒక లైన్ ఇస్తే అదే రాసేసి ఇస్తాంది కూడా, కాపీ రైటింగ్ కూడా. సో యు నో ఇట్స్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది కదా మేడం, మీరు ఇక్కడే ఉంటారనమాట, మీ వాయిస్ వస్తూనే ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిపోయినా కానీ మీరు ఇక్కడే ఉంటారనమాట, మీ వాయిస్ వస్తూనే ఉంటుంది. ఇంకా మేము స్టూడియోకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా మీరు మిమ్మల్ని ఎప్పుడైనా ఇంటర్వ్యూ అడిగాను అనుకో, మీరు టైం లేదని చెప్పారనుకోండి, మ్యాటర్ మొబైల్లో పంపండి, ఇక్కడ మనిషిని కూర్చోబెట్టి మాట్లాడిస్తాం. మాకు కావాల్సిన thumbnails ఏం కావాలి అవి రాసుకుంటారా? మీ లెగసీ పాప కంటిన్యూ చేస్తుందా మేడం ఇన్ ఫ్యూచర్? అది తన ఇష్టం. బట్ ఇఫ్ షీ వాంట్స్ టు డూ ఇట్, తప్పనిసరిగా అది నా బాధ్యత టు సపోర్ట్ హర్ ఇన్ లెర్నింగ్. చాలా బాగా పాడతారు కదా. అలా నేను ఇంకా అనలేను, ఎందుకంటే నేర్చుకుంటాంది. ఇంకా మంచి గొంతు అని అయితే డెఫినెట్గా చెప్పగలను. చాలా మంచి గొంతు. ఇన్ఫ్యాక్ట్ మంచి మెలోడీ ఉన్న వాయిస్ అండ్ చాలా హాయిగా ఉంటుంది గొంతు వింటే. కానీ షీ హ్యాస్ టు లెర్న్ ప్రాపర్గా. నేను అదే చెప్తా, జస్ట్ బికాజ్ యు ఆర్ మై డాటర్ యూ డోంట్ గెట్ టు బికమ్ అ స్టార్ డైరెక్ట్లీ, యూ వర్క్ హార్డ్. అది నేను దాన్ని చాలా ఇంపార్టెంట్గా భావిస్తా. అట్లీస్ట్ నేను నా కూతురికి అదే చెప్తాను కూడా ఎప్పుడు, నువ్వు ఏదైనా టేకప్ చేయి కానీ బాగా చేయి. హాఫ్గా ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ, ఇది చేయక అది చేయక, 10 చేయాలన్నా చేయి కానీ బాగా చేయి. ఆర్ అట్లీస్ట్ డూ దెమ్ డీసెంట్లీ వెల్. డోంట్ వేస్ట్ టైం, యువర్ టైం మై టైం అని చెప్పి. సో తను కూడా కొన్నిసార్లు హార్డ్గా అనిపిస్తుంది వినటానికి, కొన్నిసార్లు బాధపడుతుంది, బట్ చివరికి తనకే బెనిఫిట్ కదా అది. ఓకే. సో ఐఎమ్ క్వైట్ క్లియర్ యాజ్ అ మదర్. మేడం నాని గారు మీరు బంధువులా? బంధువులు కాదు, లైక్ ఫ్యామిలీ అనొచ్చు. అంటే చాలా క్లోజ్, లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మాదంతా. ఒక గ్రూప్ ఆఫ్ అస్ హూ ప్రిటీ మచ్ ఆర్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అన్నీ కలిసే చేసేది అట్లా ఉంటాము. నరేష్, హిజ్ వైఫ్, నాని, అంజు, దేవా గారు, ఆల్ ఆఫ్ అస్ ప్రిటీ మచ్ ఆర్ లైక్ అ ఫ్యామిలీ. బట్ డే వన్ అనుకున్నారా నాని గారు ఇంత పెద్ద స్టార్, న్యాచురల్ స్టార్ నాని అవుతారని? నాకు యాక్చువల్లీ తను కొంచెం ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉన్న తర్వాతే యాక్చువల్లీ పరిచయం. బట్ నరేష్ నాకు 20 ఏళ్ల క్రితం నుంచే పరిచయం, 22 ఏళ్ల నుంచే పరిచయం. అప్పటికి తన అల్లరి రాలేదు, నాది హైరబ్బా అప్పుడే వచ్చింది, అప్పటి నుంచి పరిచయం. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ అంటే స్వప్న నా వి గ్రూ అప్ టుగెదర్ విజయవాడలో. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఫ్రెండ్ అంటే నాకు నరేష్ అనే చెప్పొచ్చు. ఆ తర్వాత దేవా, నాని, వీళ్ళంతా లైక్ ఆల్ ఆఫ్ దెమ్ జస్ట్ ఎండెడ్ అప్ బికమింగ్ వన్ ఫ్యామిలీ ఫర్ అస్. ఎవరైనా చెప్తారా, నేను మీ సాంగ్ చూసి నా ఫస్ట్ క్రష్ మీరేనండి, మిమ్మల్ని చూసి నేను స్టార్ అయ్యానండి, మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు అంటే 22 years బ్యాక్ ఉన్న హీరోస్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు? లేదు, ఐఎమ్ సరదాగా కాన్వర్జేషన్స్ చాలా అవుతాయి. బట్ నాకు చాలా మూవ్ అయిన మూమెంట్ అయితే, నేను ఈషాలో ఉండగా చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చి ఇట్లా, మీ వల్ల అసలు ఈ జర్నీ నేను మొదలెట్టాను, మీ పాట చూసి ఈ ప్లేస్ చూడటానికి వెళ్ళి అక్కడి నుంచి నా స్పిరిచువల్ జర్నీ మొదలైంది అని చెప్పి ఒక ఆయన అయితే ఒక్క నిమిషం అని చెప్పి ఆగి ఇట్లా సాష్టాంగం పడిపోయారు. అసలు ఐ హ్యాడ్ టు స్టెప్ బ్యాక్ బికాస్ అట్లా ఇట్ వాస్ వెరీ టచింగ్. అంటే చాలా ఎక్కువ అనిపించింది నాకు, అమ్మో అసలు ఐ డోంట్ డిజర్వ్ దట్ అని. కానీ ఇట్ వాస్ వెరీ మూవింగ్, అంటే ఒకళ్ళు అంత ఇంపాక్ట్ అయ్యారు అని. సో ఆ కళ అనే దానికి అంత పవర్ ఉంది.
టు బీ ఏబుల్ టు మోటివేట్ పీపుల్, మూవ్ పీపుల్, చేంజ్ పీపుల్, టచ్ పీపుల్ ఇన్ మెనీ వేస్. అందుకే నేను దానికి దూరం అవ్వటానికి ఇష్టపడను. ఇంత దాకా వచ్చిన వాళ్ళం దాన్ని మంచికి ఉపయోగించాలి. బట్ మీరు దాన్ని దూరం చేసుకోను అన్నారు, బట్ ఎందుకని ఒక్క దాన్ని దూరం చేసుకున్నారు? ఏంటది? యాక్చువల్గా మీరు మల్లీశ్వరి రిలీజ్ అయిపోయిన అది తర్వాత యాక్సిడెంట్ అండి. అసలు ఇంకా స్మిత గారి దగ్గర నుంచి చాలా మూవీస్ వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ లేదు, చేశాను. it was an బేసికల్ గా మీరు accident. హీరోయిన్ మెటీరియల్ కదా, ఎవరు చెప్పలేదా? చాలా కాన్వర్జేషన్స్ అయినాయి. నేను ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. అసలు ఆ ఆలోచనే లేదు నాకు. ఎప్పుడు కూడా ఆ డైరెక్షన్లోకి అసలు నేనే దిగల. అది వాజ్ అన్ యాక్సిడెంట్ అండ్ ఇట్ వాజ్ నాట్ నాకేమీ అంత ఎక్సైటింగ్ యాక్సిడెంట్ కాదు. బాగా యాక్ట్ చేశారు. లేదు, నిజంగానే చాలా చిరాగ్గా ఉండింది అది చేయాలి. అందుకే ఫేస్ అలా ఆటోమేటిక్గా వచ్చింది, అంతే తప్పేం లేదు. బట్ అక్కడున్న ప్రతి ఒక్కరూ చాలా మంచిగా చూసుకున్నారు నన్ను. సో ఆ రకంగా ఎవ్రీ వన్స్ గ్రేట్ దేర్. బట్ దట్ వాజ్ నాట్ మీ. అది నాకు చేయాలని నేనేమి ఎక్సైటెడ్గా చేయలేదు. ద మినిట్ ఐ ఎంటర్డ్ ఐ వాజ్ లైక్, అరే ఇది నేను కాదు, అనవసరం, ఎందుకు ఇంత మంచి వద్దనేసి వై డిడ్ ఐ టేక్ దిస్ అప్ అని. అండ్ ఐ కుడ్ స్టెప్ బ్యాక్. కమిట్మెంట్ ఇచ్చాక ఐ కాంట్ స్టెప్ బ్యాక్. బట్ చేశా. ఏది రిగ్రెట్ లేదండి. ప్రతి దాని నుంచి ఏదో ఒకటి సంథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. అలా నాకు ఆ కెమెరామెన్ సమీర్ అన్న అక్కడ పరిచయం అయిన ఆయన. హీఈస్ ఆల్సో, ఐ కాల్ హిమ్ అన్న. నాకు అప్పటి నుంచి అంత క్లోజ్. నా వీడియోస్ ఎన్ని షూట్ చేసి ఉంటారు అండ్ హీఈస్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ ఫర్ మీ. సో ప్రతి ఒక్క దాని నుంచి ఒక మంచి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా మేడం, లేకపోతే మనకు సెట్ అవ్వాలనుకుంటారా? ఉందా లేదా అనే దానికన్నా కూడా నాకు కూడా బాగా ఆ దెబ్బతో కొంచెం వెనకడుగు నేనే వేసేసాను. బికాజ్ ఐ వాంట్ టు లవ్ వాట్ ఐ డూ. నాకు ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ఫుల్లీ డూ సంథింగ్. నాకు బాగా నచ్చేవి ఏదన్నా ఉంటే 100% ఎటువంటి ఆర్ట్ ఫామ్కైనా నేను కాదని చెప్పే రకమైన మనస్తత్వం కాదు నాది. బట్ నాకు అది బాగా టచ్ అవ్వాలి. అసలు ఇంత అందమైన అమ్మాయిని అలా విలన్ గా ఎలా చూపించారు? ఆయన కళ్ళకి మీరు అలా ఎందుకు కనిపించారు? ఏమో మరి అలా కనిపిస్తుంది. లేడీ సూపర్ స్టార్, అసలుకి మీ ఎంట్రీ ఎలా ఉంటది? ఆ గన్ తీసుకొని అనుకుంటా అలా ఎలా కనిపించానో నాకు కర్లీ హెయిర్ ఇప్పటికి కనిపిస్తుంది మాకు అక్కడ. మర్చిపోండి, తీసేయండి. నెక్స్ట్. అప్పటికి ఇప్పటికి బాగా చెప్తారు. మంచి ఎంటర్ప్రీనియర్, మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. ఇది మీ అంతటి మీకు వచ్చిందా, లేకపోతే ఎవరైనా చూసి ఒక బిర్లానో, ఒక అదానీనో, ఒక అంబానీనో ఇలా చూసి ఇలా అవ్వాలి నేను కూడా? మీరు చెప్పిన పేర్లట్ట కాదు. ఓ వీటిని చెప్పమంటారా? మళ్ళీ కాదు, వద్దు. నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఆఫ్ వాంటింగ్ టు బీ ఆంటర్ప్రెన్యూర్ అమ్మ. ఓకే. తను అట్ ది ఏజ్ ఆఫ్ 20-21 తన ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంది. అండ్ చాలా సక్సెస్ఫుల్గా, చాలా పద్ధతిగా అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యున్గా, క్లీన్గా రన్ చేసుకుంటుంది. ఆవిడకి అందరికీ తెలుసు తన గురించి, దట్ హౌ షీ ఈజ్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. సో తన నుంచి అది నేను ఒక చాలా పెద్ద ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఇద్దరం ఒకే పద్ధతిలో చేస్తామా బిజినెస్ అనేది ఉండకపోవచ్చు, బికాజ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డిఫరెంట్ కదా. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాకపోతే ఒక కోర్ అనేది సేమ్. మా వాల్యూస్ అనేవి చాలా ఒకేలాగా ఉంటాయి. కాన్షియన్స్కి తప్పు అనిపించి చెయ్యము. వీ డూ వాట్ వీ ఫీల్ ఇస్ ట్రూలీ కరెక్ట్ ఓన్లీ. అండ్ నాకు యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ నాకు మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఇచ్చేది నా టర్న్ ఓవర్ ఎంత అంటాం కన్నా ఎంతమందికి ఉపాధి కల్పించగలిగాము, ఎంతమందిని ఎంప్లాయ్మెంట్ కల్పించగలిగాము. 300, 500 అయ్యారా, అదే 3000 అవుతారా, యూనో మన వల్ల ఎంతమంది ఫ్యామిలీస్ ఆర్ ఏబుల్ టు యునో రన్ అనేది చాలా ఒక కిక్ ఇచ్చే ఒక మోటివేషన్ నాకు యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు మేడం ఓవరాల్ గా మీ కంపెనీ? వి ఆర్ క్లోజ్ టు 400 నౌ. గ్రేట్. యా, అంటే అమ్మ వాళ్ళది కరెక్ట్ కాదు, ఇట్ ఇస్ జస్ట్ వాట్ మొదలెట్టింది. యా, అమ్మ వాళ్ళది ఒక 500. నాకు ఆ లెక్క తెలియదు అసలు ఇంకా. సో అమ్మ రిటైర్మెంట్ అనే మాట అననివ్వము. ఐ డోంట్ టెల్ హర్ దట్ బికాజ్ ఐ సే బికాజ్ తనకి చాలా ఎనర్జీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ తనకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు నాకన్నా కూడా. డెఫినెట్ గా మనిషి కూడా అంతే.
కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. షీఈ్ నాట్ అగ్రెసివ్గా ఉండదు, చాలా ప్రశాంతం బట్ క్లియర్ ఉంటుంది. ఇప్పుడు అర్థమైపోయిందా స్మిత గారికి కొన్ని వేల కోట్లు అంటే చాలా మంది నమ్మలేదు కదా బిజినెస్ లేదండి, అవేం కాదు, అది నిజం కాదు, అది నిజం కాదు. చాలా సర్క్యులేట్ అయింది, నేను చాలా చోట్ల చూశాను. అది స్మిత గారి ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవుతారు. అది అట్లాంటి అన్ని నమ్మొద్దు, చూడొద్దు. అది ఇంపార్టెంట్ కాదు. అది అసలు ఒక నంబర్ వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం కదా. సో వాట్ వీ క్రియేట్ హియర్, వాట్ వీ డూ ఫర్ ఎవ్రీబడి టుగెదర్ ఇస్ మన లెగసీ, మనం వదిలేది ఆస్తులు కాదు. అండ్ నా కూతురునైనా తనంతటి తన కాళ్ళ మీద నిలబడేలాగా పెంచుకుంటా, కానీ ఇది ఉంది కాబట్టి నువ్వు కూర్చో అనేలాగా పెంచాం. కాబట్టి ఎంత పోగేసాం అనేది అసలు లెక్క కాదు, ఎంత బాగా బతికాం, ఎంతమందికి సపోర్ట్ చేసాము ఇన్ దేర్ జర్నీ అనేది ఇంపార్టెంట్ నాకు. సూపర్ గ్రేట్ మ్యామ్. హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఈ జర్నీలో? అసలు ట్రిమెండస్. అండ్ ఒక కాంప్లిమెంటింగ్, వెరీ వెరీ డిఫరెంట్ బట్ వెరీ కాంప్లిమెంటింగ్. అంటే ఒక పజిల్ ఉందంటే కొన్ని పీసెస్ నేనైతే, ఆ మిస్సింగ్ పీసెస్ తను లిటరలీ. అంటే బిజినెస్ పరంగా ఎస్పెషలీ, ఓకే యాజ్ ఆర్టిస్ట్ హీ లవ్స్ మ్యూజిక్, చాలా ఇష్టం. సో అసలు నేను ఊరికే సరదాగా ఒక రాగం తీసిన అబ్బబ్బబ్బబ్బా అని ఫీల్ అవుతాడు, అంత ఇష్టం మ్యూజిక్ అంటే. సో హీఈస్ అంటే అలా కాదు, బట్ జనరల్గా పాడితే విని ఎప్పుడైనా నాకు మూడ్ ఉన్నప్పుడు, నేను అందరు మా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా మొదలెడితే ఆపలేను, మొదలెట్టడం చాలా కష్టం, నెమ్మదిగా మొదలెడితే స్టార్టింగ్ ప్రాబ్లం. బట్ హీ లవ్స్ మ్యూజిక్. అది పక్కన పెడితే యాజ్ ఇన్ బిజినెస్ నేను ఏదైతే నా స్ట్రెంగ్స్ అవి తన స్ట్రెంగ్స్ కావు, కానీ ఏవైతే నా వీక్నెసెస్ అవి ఫుల్లీ తన స్ట్రెంగ్స్. సో చాలా కాంప్లిమెంటింగ్గా ఉంటుంది మాకు వర్కింగ్ టుగెదర్. డిసగ్రిమెంట్స్ ఉండొచ్చు ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ కాబట్టి అగైన్, బట్ వర్క్ చేసేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్ హార్మోనీ ఉంటుంది. సో ఐ థింక్ లక్కీ. లవ్ మ్యారేజ్ కదా మేడం? చాలా ఫ్రెండ్స్, అంటే నాకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, వాళ్ళలో తను అందుకే బావ అని పిలుస్తా, బికాజ్ నా ఫ్రెండ్కి బావ అవుతాడు. మీ ఫ్రెండ్కి బావ. సో అందరం బావ అనే పిలుస్తాం ఆ గ్రూప్లో. బావ రియల్ బావ అయిపోయారు, అందరూ బావ అనే పిలుస్తారు. ఇప్పుడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నుంచి ఇప్పుడున్న మా గ్రూప్ ఆఫ్ అందరూ ఎవరైతే కలిసి ఉంటామో మా ఫ్యామిలీ అందరూ బావ అనే పిలుస్తారు. చాలా మందికి అసలు పేరు కూడా గుర్తుండదేమో అనుకుంటా. ఏం పేరు మేడం? శశాంక్. శశాంక్ బావ అక్క చెప్పారు మీ గురించి. అవును నిజమే, బావే. అందరు బావాని పిలుస్తారంట కదా. పెళ్ళాక మళ్ళీ అందరు బావాని పిలిస్తే మళ్ళీ నో ప్రాబ్లం ఇంకా. అయ్యో ఏముంటుందండి. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా మేడం? బావ అది ఎప్పటికీ ఒక అంటే ఇట్స్ మిస్టరీ ఫర్ హిమ్ అండ్ మీ. ఎందుకంటే నేను నా పర్సనాలిటీయే కాదు, నాకు చెప్పే రకాన్నే కాదు నేనని. ఇట్ యాక్చువల్లీ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు ఒక రకంగా. అంటే యూ గైజ్ ఆర్ సో కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్స్ ఎనర్జీస్ అండ్ ఇది. అండ్ తనకి ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయితో మాట్లాడిందే లేదు సరిగ్గా తన అప్పుడు దాకా. ఓకే, దట్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూజ్ అ గర్ల్ హూ హీ ఎవర్ కొంచెం మాట్లాడి ఒక కాన్వర్జేషన్ చేసింది. సో అలా వాళ్ళ ఫ్రెండ్స్ వైపు నుంచే వచ్చింది, అందరి నుంచి ఈ మైండ్లో పురుగు పెట్టడం. అలా అది న్యాచురల్గా ఫ్లో అయింది. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే మా పెళ్లి కుదిరిచ్చింది వెంకట అక్కి నేను. ఓకే, నాగార్జున గారి బ్రదర్ అంకులే వెళ్ళి మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడారు ఫస్ట్, బికాజ్ రెండు వైపులా తెలిసింది ఆయనకి. బట్ నేను ఐ వాజ్ వెరీ యంగ్, నాకు 21 years అప్పుడు. సో చాలా అసలు పెళ్ళేంటి ఇప్పుడేంటి అన్నట్టు. ఫర్ మీ ఇట్ వాజ్ మోర్ లైక్ చాలా జాగ్రత్తగా, అంటే భయంగా, జాగ్రత్తగా, కన్జర్వేటివ్గా, అంటే నన్ను ప్రోగ్రెసివ్గా వర్క్ చేయటానికి ఒక మ్యూజిక్ ఫీల్డ్లోకి వెళ్ళటానికి ఆ టైంలో అలవ్ చేసిన, నన్ను పెంచిన విధానం ఆర్ ద వే ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది వాజ్ వెరీ కన్జర్వేటివ్ అనే చెప్పొచ్చు. ఓకే, ఇంట్లో నేను ఇప్పటికీ కొంచెం అంతే. మై పేరెంట్స్ ఆర్ ఆల్సో కన్జర్వేటివ్ ఇన్ దట్ వే. సో ఏంటంటే ఎప్పుడు ఇది ఉండేది, నన్ను ఎప్పుడు చూసిన అమ్మ అసలు ఫ్రీడమ్ లేదు
అన్నిటికీ ఇట్లా పట్టేసినట్టు ఉండేది అన్న ఫీలింగ్ వచ్చేది. సో ఐ థాట్ ఇఫ్ ఐ హ్యాడ్ అ ఫ్రెండ్ హూ వాజ్ ఇది ఒక పక్కేమో దే ఆర్ ఆల్సో కంఫర్టబుల్ కదా, లైక్ ఇట్స్ షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, షీఈ్ ఇన్ అ సేఫ్ ప్లేస్ అనే ఇది కాన్స్టెంట్గా, లేకపోతే ఒక ఫియర్ బాగానే ఉందా ఇదా అదా, బికాస్ హైదరాబాద్లో ఎక్కువ ఉండాల్సి వచ్చేది కరియర్ వల్ల, మ్యూజిక్ వల్ల అంతా. పేరెంట్స్ ట్రావెల్ చేస్తూ వస్తూ ఉండేవాళ్ళం ఎక్కువ. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, అందుకని ఐ ఫెల్ట్ ఇట్స్ ద రైట్ పర్సన్, గుడ్ పర్సన్. టైమ్ ఏజ్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ ద రైట్ పర్సన్. ఓ సూపర్. సో ఐ వాజ్ లక్కీలీ ఐ వాజ్ రైట్. శశాంక్ బావది ఎక్కువ డామినేషన్ ఉంటుందా ఇంట్లో, మీది ఎక్కువ ఉంటుందా? ఎవరిది ఉండదండి. ఎవరి లైఫ్ వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా లీడ్ చేస్తాము. ఎవరం కంట్రోల్ చేసుకోము. తనకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. సో అసలు అంటే ఇల్లు రన్ చేయటం వరకు, కిచెన్ రన్ చేయటం, ఫుడ్, ఇల్లు, పిల్ల అవన్నీ నా రెస్పాన్సిబిలిటీస్. బట్ వెరీ వెరీ ఇండిపెండెంట్ అండ్ అవసరమైన దగ్గర వి సపోర్ట్ ఈచ్ అదర్. బట్ ఎవరికి అడ్డురాం, ఒకరికొకరు అడ్డురాం. అండ్ దేనికి పర్మిషన్లు ఒకరి దగ్గర ఒకరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది ఒకరి మీద ఒకరికి? మీకు అలా ఎక్కువ లవ్ ఉంటుందా? చెప్పలేమండి. అంటే బేసికల్ గా ఆయనకే ఉంటుంది. చెప్పుకోము. బట్ ఐ నో చెప్పుకోపోయినా మనకు తెలుసు కదా. ఇట్స్ వెరీ మ్యూచువల్. అసలు అలా అనలేను కూడా, నాకు నిజంగా తెలీదు. బేసికల్ గా ఇద్దరికి దేని మీద గొడవ వస్తుంటది? వస్తే రేర్ కేసెస్. నేను క్రియేటివ్ పర్సన్. ఓకే. నేనంట వర్క్లో నువ్వు నా డిపార్ట్మెంట్లోకి వేలు పెట్టక, నేను ఆపరేషన్స్ నీ డిపార్ట్మెంట్లో నేను వేలు పెట్టినాను. ఎప్పుడైనా నా డిపార్ట్మెంట్లో వేలు పెట్టినప్పుడు నాకు కోపం వస్తుంది అంతే. నేను అసలు అటు వెళ్ళను, బికాజ్ నాకు ఇంట్రెస్ట్ లేదు అది. బట్ తను దీంట్లో ఎక్సైట్మెంట్తో అదేంటైనా ఇదని అదని అంటే దిస్ ఈజ్ నాట్ యువర్ సబ్జెక్ట్ అంట. అయ్యే మాకు గొడవలు, ఇంకా వేరే ఏమీ ఉండవు, చాలా తక్కువ. ఓకే మేడం, బేసికల్గా మీరు వచ్చిన టైంలో సింగర్స్ కూడా చాలా తక్కువ, ఇంత కాంపిటీషన్ లేదు. ఇప్పుడు అంటే షోలు వచ్చాయి కాబట్టి షో అయిపోగానే ఇమీడియట్ గా యాక్చువల్లీ అప్పుడే మొదలైపోయిందండి. బికాస్ పాడుతా తీగా స్టార్ట్ అయింది అప్పటికి. నేను పాడుతా తీగా ద్వారానే వచ్చాను. ఓకే. నాది season 2. సో ఐ థింక్ బై దెన్ ఇట్ సెల్ఫ్ ఒక కల్చర్ స్టార్ట్ అయింది ఆఫ్ యునో ఒక షో నుంచి బయటకు వచ్చి సింగర్స్ తయారవటం అనేది. అలా ఒక్కొక్కటి పాడితే తీగ తర్వాత వేరే ఛానల్స్లో కూడా షోస్ అదే ప్యారలల్గా అదే టైంలో స్టార్ట్ అయింది. అంటే ఈజ్ ఇట్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఎందుకు ఎస్పెషల్లీ అంటే పాప్ వైపే మీరు ఎంచుకున్నారు? అంటే అది యాక్చువల్లీ డాడీ స్పెషల్గా ఉండాలి, నేను నాకంత 16 ఏళ్ళకి అంత ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందండి, అది ఇంపాసిబుల్. ఇట్ వాజ్ ఆ ఆస్పెక్ట్ డాడీకే క్రెడిట్ ఇవ్వాలి నేను. ఓకే. బికాజ్ నాకు అమ్మ ఇద్దరు మ్యూజిక్ అంటే మమ్మీ డాడీ ఇద్దరికి చాలా ఇష్టం. మమ్మీ చాలా బాగా పాడతారు కూడా. నాన్న డాడ్ వాజ్ అ హ్యూజ్ పాప్ ఫ్యాన్. మామ్ డాడ్ పెళ్ళైన తర్వాత మైకిల్ జాక్సన్ కాన్సర్ట్కి కూడా వెళ్ళారు వాళ్ళు US. సో దే వాజ్ సచ్ big fans of performing arts, stage shows, concerts, all that. సో అటువంటి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డాడీ కూడా ఏమన్నారు, సి ప్లేబ్యాక్, అప్పట్లో ప్లేబ్యాక్ అంటే యువర్ బిహైండ్ ద సీన్, నోబడి నోస్ హూ ద పర్సన్, హూ ద ఫేస్ ఇస్ టు ద వాయిస్, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు పర్ఫామ్, ఒక ఎనర్జీ ఉండాలి, ఇది అట్లా అనేవారు. నాకంటే ఏంటో కూడా యునో ఇట్స్ హార్డ్ టు అండర్స్టాండ్ ఇట్, బికాస్ ఆ రోజుల్లో ఇంత ఎక్స్పోజర్ లేదు, ఇన్ని ఛానల్స్ లేవు, ఇన్ని టీవీ, నథింగ్ వాజ్ దేర్. సో ఐడియా అయింది, దాన్ని ముందుకు తీసుకెళ్ళి రియాలిటీ చేసిన ఎఫర్ట్ మమ్మీది. స్మిత గారికి ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఉండే అంత నెట్వర్క్ ఉంటుంది స్టేట్లో కావచ్చు, నాట్ ఓన్లీ తెలంగాణ, బోత్ ద తెలుగు స్టేట్స్ అండ్ మొత్తం ఇండియాలోనే. అంటే ఎలా మేడం అది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే పార్వతి బస్ అడగగానే 1 డేలోనే బస్ అయ్యించారు కదా, ఆ తర్వాత ఇది ఇంకా ఎక్కువ సర్క్యులేషన్ అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ గురించి యాక్చువల్లీ చెప్తాను. నాకు జనరల్ టెండెన్సీ, ఎవరైనా ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, నాకు ఇది హెల్ప్ అంటే ఇది పరిస్థితి అనగానే నా మైండ్ సెట్ ఏంటంటే ఇది నేను చేయగలనా లేదా అనేది ఆలోచించను, దూకేస్తా. లోపలికి దూకేసి ఐ ఫైండ్ అ వే టు డూ ఇట్. కైండ్ ఆఫ్ మై మైండ్ ఇస్ అ లిటిల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్. దూకేసి చేయగలిగి చేసేద్దాం అనే మైండ్లో ఉంటుందన్నమాట. ఎవరైనా చేసేస్తారు.
జనరలీ అది సూపర్, చాలా ఉన్నాయి. మెసేజ్ పెట్టేస్తా మొత్తం వాట్సాప్. అంటే ఏది పడితే అదంటే కాదండి, దాన్ని నాకు కూడా ఇంపార్టెంట్ అనిపించాలి అది. ఓకే డన్. లేదు యాక్చువల్లీ ఏంటేంటో రిక్వెస్ట్లతో వస్తూ ఉంటాయి కొన్ని అయితే మెయిల్స్. ఓకే. అంటే ఒక నిమిషం ఎలా కనిపిస్తున్నా నేను అని కూడా అనుకుంటా ఉంటా. కొంతమంది వాళ్ళ జీపే నంబర్ పెట్టి పంపిస్తూ ఉంటారు, ప్లీజ్ ట్రాన్స్ఫర్ మనీ అని. సీరియస్లీ అసలు ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్ని వందల మెసేజ్లు మీకు చూపిస్తాను ఎట్లా వస్తాయి జీమెయిల్లో. అసలు మ్యామ్ కష్టంగా ఉంది, కొంచెం నా జీపే నంబర్ ఇది, మనీ ట్రాన్స్ఫర్ చేయండి అని వస్తాయి. ఓకే. యా అలా అంటే ట్రస్ట్ స్టార్ట్ చేయాల్సిందే మనం. లేదండి ఉంది, దెర్ ఇస్ అ ట్రస్ట్. స్మిత అని కాదు బట్ అలై ఫౌండేషన్ అని స్టార్టెడ్ అ ట్రస్ట్. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ మైండ్ సెట్, ఈ ఎనర్జీ ఉంది లోపల అనుకుంటే దాని నుంచి ఏదో ఒకటి ఒక స్టాండర్డ్గా ఒక పద్ధతిలో డ్రైవ్ చేయాలి అని ఐ బిలీవ్ ఇట్. ఏ సైక్లోన్ వచ్చినా ఏది వచ్చినా, ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ నేను బబుల్స్ ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసిన రోజు 1 month ఫ్రమ్ దేర్ కానీ ప్రతి దానికి ఆ ట్రిగ్గర్ అమ్మే అని చెప్పాలి నేను డెఫినెట్గా. ఎక్కడికో వెళ్ళాం అనమాట, ఖమ్మం వెళ్ళాం. యాక్చువల్లీ ఖమ్మం వాజ్ అమ్మమ్మస్ కాన్స్టిట్యుయెన్సీ ఫర్ 25 years. ఓకే. అక్కడ అనుకోకుండా ఒక 2004 Januaryలో ఐ వెంట్ ఫర్ అ పర్ఫార్మెన్స్. వెళ్తే అక్కడ ఒక ఇట్స్ నాట్ అన్ ఆర్ఫనేజ్ బట్ ఇట్ ఈస్ అ స్పెషలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్కి హెల్ప్ చేస్తున్న హోమ్. ఇన్వైట్ చేశారు, వెళ్ళాం. వెళ్ళగానే నాకు ఐ గెట్ వెరీ టచ్డ్ బై అదర్ పీపుల్స్ పెయిన్. లైక్ సడన్గా ఎవరినైనా పెయిన్లో చూస్తే అసలు నా పెయిన్ అసలు ఎప్పుడూ టచ్ అవ్వాలా, బట్ సంబడి ఎల్సెస్ ఇస్ వెరీ వెరీ బాదరింగ్ ఫర్ మీ అనమాట. అది ఐ కుంట్ హోల్డ్ మై సెల్ఫ్, అలా పట్టుకొని అట్లా ఐ వాజ్ టియరింగ్ అప్ అండ్ స్టఫ్. మమ్మీ ఈజ్ ఆల్సో లైక్ దట్, చాలా సిమిలర్. సో అక్కడ ఉండగా అమ్మ అంది, వై డోంట్ యూ టేక్ కేర్ ఆఫ్ ఒక 10 childrenని అని ఒక మాట అంది. అరే ఇది కూడా చేయొచ్చు అనే ఒక ఆలోచన అలా ట్రిగర్ అయ్యి ఐ స్టార్టెడ్ సపోర్టింగ్ దట్ స్కూల్. ఆ రోజు నుంచి ఒక 10 మంది పిల్లలకి మీల్స్ టేక్ కేర్ అయ్యేటట్టు ఫర్ దట్ స్కూల్ ఐ టుక్ ఇట్ అప్ అనమాట. అక్కడి నుంచి వాళ్ళు నాకు అప్పుడు ఫోన్ చేసి, మీ వల్ల బ్రేక్ఫాస్ట్ పెట్టగలుగుతున్నాం అందరికీ ఒక మీల్ అని చెప్పారు. నాకు దాని నుంచి వచ్చిన ఒక ఆనందము ఎంత సంపాదించినా రాలేదు. లైక్ యూనో మొదలు పెట్టొచ్చు కానీ దాని నుంచి వచ్చే ఆనందాన్ని బట్టి మనం ఇంకా బిల్డ్ చేసుకుంటూ పోతాం ఏదైనా. సో ఆ మూమెంట్ ఐ థింక్ ఐ ఫెల్ట్ లైక్ మేబీ నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇదే అయి ఉండొచ్చు, రైట్, టు మేక్ పీపుల్స్ లైఫ్స్ బెటర్ ఇన్ సమ్ వే దట్ ఐ క్యాన్. అలా నాకు కుదిరినంతలో నేను అట్ ఎవ్రీ లెవెల్ చేసుకుంటా వచ్చాను. అప్పుడు ఒక పాయింట్లో అనిపించింది, ఒక ట్రస్ట్ ఏదైనా ఉంటే ఐ విల్ బీ ఏబుల్ టు డూ లార్జర్ వర్క్ అండ్ ప్రాపర్గా ఒక ఛానలైజ్డ్గా మంచిగా చేయొచ్చు అని. సో ట్రస్ట్ సెటప్ చేసి వర్క్ అంతా కూడా దాని ద్వారా డ్రైవ్ చేయటం మొదలెట్టాం. హుడ్ వచ్చినప్పుడు, అసలు సునామీ వచ్చినప్పుడు కూడా దే వాజ్ ఒక పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాను. అమ్మ అంది, వై డోంట్ యూ కాంట్రిబ్యూట్ ఇట్ టు ద సీఎం రిలీఫ్ ఫండ్ ఆ టైంలో అని. డైరెక్ట్గా ఆ చెక్ యాజ్ ఇట్ ఈజ్ ఆ రోజు వచ్చింది తీసుకెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం అయింది. ఆ తర్వాత హుడ్, ఆ తర్వాత సమ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్వి, ఆ తర్వాత మొన్న కోవిడ్ వచ్చినప్పుడు అయితే ఐ వుడ్ సే ద మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ హ్యాపెండ్ దెన్. సో ఇట్ వాజ్ అ న్యాచురల్ టెండెన్సీ. ఎక్కడైనా ఏమైనా సిచ్యువేషన్ ఉండి మనం చేయగలము అనుకున్నా, చేయగలమని ఊహించగలిగిన దూకేయటం అనేది అలవాటు. సూపర్. ఆ అలవాట్లో ఆ షోలో అలా కూర్చున్నాను. ఫస్ట్ ఎపిసోడ్లో ఆ పిల్లని చూసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో భలే పాడింది ఆ ఊరంతా వెన్నెల. తర్వాత మా ఊరికి ఇది లేదు, ఆ స్టోరీ ప్లే చేశారు తంది లేదు, 5 kilometers నడిచి ఇట్లా. అంటే ఈ రోజుల్లో కూడా మనం బస్సు లేని ఊరు అనేది కూడా ఉందా అనేది నాకు సర్ప్రైజ్ ఇట్ వాజ్. అండ్ ఐ సెడ్ ఇట్స్ నాట్, అంటే అదేమి ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టాస్క్, తలుచుకుంటే అయిపోద్ది అని నేను గట్టిగా నమ్మాను ఆ రోజు. సంకల్పం గట్టిదైతే ఏదైనా జరుగుతుంది అన్నట్టు ఇమిడియట్గా మినిస్టర్ గారికి కాల్ చేస్తే ఆయన అసలు ఎంత బాగా రెస్పాండ్ అయ్యారంటే, అమ్మ మీరు ఎవరో ద్వారా అసలు ఎందుకు
మా స్మిత మీరు ఎందుకు తెలీదు, యూనో బిన్ సీయింగ్ యూ ఫర్ ఎవర్, అఫ్ కోర్స్, అండ్ మీరు కళాకారిణి అంటున్నారు, వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐల్ డూ అని డీటెయిల్స్ అన్నీ పంపమన్నారు. పంపి ఇట్లా జూమ్ కాల్లో రాగలరా అండి అని అడిగాను. అడిగితే ఆయన మీటింగ్ నుంచి వస్తున్నానమ్మా, పర్లేదండి, కార్ నుంచి అయినా తీసుకోండి కాల్, మీరు చెప్తే బాగుంటుంది, ఏదో నేను మీ మాటగా చెప్పడం కాదు. సో పిలిచి రిక్వెస్ట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ తను పర్ఫామ్ చేసే అప్పుడు కూడా ఉన్నారు, హీ వాజ్ వాచింగ్. చూసి ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఆయన అనౌన్స్ చేశారు దట్ రేపటి నుంచి అరేంజ్ అవుతుంది. సో అందరూ అది చాలా పెద్ద విషయం అని అనుకున్నారేమో, కానీ నాకు అలా నిజంగా అనిపించలేదు. ఐ ఫెల్ట్ లైక్, సో దీస్ లిటిల్ థింగ్స్ నాకు ఇచ్చే హ్యాపీనెస్ని ఈజీగా తీసుకొని వదిలేయచ్చు కూడా మనం. అది ఇట్ రియలీ ఇన్స్పైర్స్ మీ టు డూ మోర్. గ్రేట్ మ్యామ్. అండ్ అది ఏమి పెద్ద అనౌన్స్మెంట్లు అవ్వక్కర్లేదు, ఇది అవ్వక్కర్లేదు, సైలెంట్గా చాలా జరుగుతాయండి. అవి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, తెలియాల్సినవి మాత్రం తెలిస్తే చాలు. ఎట్లాంటి కోవిడ్ టైంలో ఆక్సిజన్ ఒక పక్క లైక్ రూరల్ బ్యాంక్స్ అని, హెల్ప్ లైన్స్ అని చాలా నడిపాము. అయినప్పుడు ఇక్కడ ఇది ఉంది అని తెలిస్తేనేగా 10 మంది వెళ్ళి దాన్ని వాడి ఇక్కడ వెళ్ళొచ్చు, ఇక్కడ హెల్ప్ తీసుకోవచ్చు, ప్రాణాలకి కాపాడుకోవచ్చు అనేది తెలియాలి అంటే మనం చెప్పాలి. అట్లాంటి టైంలో చెప్పాల్సి వచ్చింది. అదర్వైజ్ చెప్పకుండా సైలెంట్గా కూడా చాలా యాక్టివిటీస్ నడిచిపోతా ఉంటాయి. మేడం, మీ గ్యాంగ్ లో బాగా అల్లరి చేసేది ఎవరు? నాని గారు, నరేష్ గారు, మీరు, సుశాంత్ గారు కూడా, శశాంక్ గారు. ఆయన ఎక్కువ నవ్వుతారు అల్లరి చేయటం కన్నా. అల్లరి మాకు ఈ గ్రూప్లో ఎంత, ఒక 20 మెంబర్స్ ఉంటారు మీ గ్యాంగ్? 10 మంది 12 మంది అంతే. బట్ మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మీకు తెలియదు, బట్ తను మ్యాక్సిమం అల్లరి గోల అన్నీ చేసేది తనే. నాన్నగారు సైలెంటా? సైలెంట్ కాదు, ఎవరు సైలెంట్ కాదు ఇక్కడ. అందరికి ఎవ్రీ వన్ ఈజ్ వెరీ డిఫరెంట్. మర్చిపోయా, సుబ్రాజ్ అన్న కూడా ఉన్నాడు పార్ట్ ఆఫ్ దట్. ఎవరు సైలెంట్ కాదు ఈ గ్రూప్లో, అందరూ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్, అందరం కూడా ఒక్కొక్క వెరీ స్ట్రాంగ్, వెరీ ఒకళ్ళు ఎక్కువ ఇది చేస్తున్నా ఒకళ్ళు తగ్గుతాం, ఒకళ్ళు ఇట్లా ఉంటే అట్లా. సో ఇట్స్ అ వెరీ హార్మోనీ ఉన్న ఒక. ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వెళ్తారు? తక్కువ, అంటే అనుకున్నంత వెళ్ళాం, అనుకునేది ఎక్కువ, చేసేది తక్కువ. బట్ ఎక్కువ మీరు ఏదో ఒక బంధంతోనే పిలుస్తారు కదా ఎవరినైనా కానీ, అది ఇష్టమా? అన్న నాట్ ఎవ్రీబడి, అందరు మీకు టచ్ అయిన వాళ్ళు అట్లా కూడా కాదు. అంటే కొన్నిసార్లు మనం ఫస్ట్లోనే ఒకటి అలవాటు అవుతుంది, అది కంటిన్యూ అయిపోద్ది. అది అలవాటు అవడం వల్ల మామూలుగా పేరుతో పిలిచేస్తాం అంతే. ఇంత అందమైన స్మిత గారు నన్ను అన్నా అన్నది ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు అట్లా చెప్పలేదండి నాకు. సో ఐఎమ్ హ్యాపీ. కాస్ట్యూమ్స్ మీరే డిజైన్ చేసుకుంటారా మేడం? చాలా యూనిక్ గా ఉంటాయి మీవి. నాకు స్పెషల్ కేర్ తీసుకుంటారా లేకపోతే? నాకు లైక్ ఐ సెడ్, బికాస్ ఆఫ్ మై క్రియేటివ్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా అది అన్నిట్లోకి పాకుతుంది. బట్టలు అవనివ్వండి, డిజైన్ అవనివ్వండి, బిజినెస్లో వర్క్ విచ్ హ్యాస్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ డిజైన్ కానివ్వండి, అన్నీ అలా. అండ్ ఐఎమ్ అ హ్యాండ్లూమ్ పర్సన్, నాకు చాలా హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇష్టం. ఓకే. సో అండ్ నేను ఇన్ఫ్యాక్ట్ వీవర్స్తో కూడా ఆల్మోస్ట్ ఒక 10 years పైనే చాలా క్లోజ్గా వర్క్ చేసి, ఐ ఆల్సో ర్యాన్ స్పేస్ కాల్డ్ ఆలయం విచ్ ఇస్ ఆల్ టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్, హ్యాండ్ క్రాఫ్ట్స్. సో నేత చీరలు ఎక్కువ కట్టుకుంటారు? ఎక్కువ. అందం కూడా అదే. నాకు చిన్నప్పటి నుంచి మంగళగిరి వెళ్ళటం అలవాటు. ఇంటి నుంచి మంగళగిరి నాకు 25 minutes పట్టేది. విజయవాడ. ఓకే. ఒక 20-25 minutesలో మంగళగిరి వెళ్ళిపోయేది. అది గుంటూరు. ఓహో, మధ్యలో మంగళగిరి ఆర్కే గారు. సో అక్కడికి వెళ్ళి అట్లా కారు ఆటోమేటిక్గా స్టార్ట్ చేయగానే మంగళగిరికి వెళ్ళిపోయేది, అంత అలవాటు అనమాట వెళ్ళి రావటం. అంటే సోషల్ సర్వీస్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు మనకున్న దాంట్లో మనం కొంతవరకే చేయగలం. అదే పాలిటిక్స్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ ఇలా అయితే చాలా చేయొచ్చు. ఐ డోంట్ ఫిట్ ఇన్ టు టుడేస్ పొలిటికల్ అట్మాస్ఫియర్ అని నా నమ్మకం. నేను అలా మాట్లాడలేను. ఇప్పుడు నన్ను చూస్తే అదైనా అనిపిస్తుందా అసలుకి? థ్యాంక్ యూ. నేను అలా మాట్లాడలేను. అలాగే మాట్లాడాలి అంటే నాకు చేత కాదు కూడా. సో
సో దట్స్ ఫైనల్ ఒక పాట పాడతారా మేడం ప్లీజ్? నిజం నిజం ఎదురైతే ప్రతి క్షణం వినిపిస్తే మనోగతం నిజమైన మహాద్భుతం. నిజం నిజం పడిలేస్తూ నిరంతరం ప్రవహించే ప్రతి పదం నిలువెత్తు నిదర్శనం కాదా. ఎందుకు సోనీ వాళ్ళు ఈ షోకి స్మిత గారే కావాలి మాకు? ఆ ఐడియా యాక్చువల్లీ నిజం కాన్సెప్ట్ నేనే తీసుకెళ్ళాను. అంటే కాన్సెప్ట్ మీరే తీసుకెళ్ళారు? ఐ ప్రొడ్యూస్డ్ ద షో. ఓ సూపర్, గ్రేట్. సో ఐ క్యాండీ అని ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది మాకు. కొన్ని చేసాం కూడా ఇంతకు ముందు కూడా, మెనీ ఇయర్స్ అగో కొన్ని ప్రొడక్షన్స్ కూడా చేసాము మాకి వాటికి. బట్ నేనే ఐ టుక్ అ బ్రేక్ ఫ్రమ్ ప్రొడక్షన్ ఆల్సో బికాస్ ఆఫ్ బిజినెస్ అండ్ అదర్ యాక్టివిటీస్. ఇది నాకు చాలా ప్యాషనెట్ ప్రాజెక్ట్, ఇది నాకు కావాలి అని నేను అనుకున్నా. ఒకటి బిల్డ్ చేశా, ఒక ఐడియా బిల్డ్ చేసి ప్రజెంట్ చేస్తే కాన్సెప్ట్ బాగా నచ్చి ఇది నేను చెయ్యాలి అని కూడా నమ్మి చిన్న మార్పులతో, వెరీ వెరీ స్మాల్ చేంజెస్, సీరియస్ నుంచి కొంచెం లైట్ హార్టెడ్ కాన్వర్జేషన్ ఇంటూ ఒక సబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేసి బిల్డ్ చేసాం. నిజం గ్రేట్. ప్రతి ఎపిసోడ్లో ఆ టాపిక్ని బట్టి చెప్పినట్టు మీకు అప్వర్డ్ మొబిలిటీ, డెవలప్మెంట్ వర్సెస్ పాపులిజం, చక్తే ఇండియా, లేడీ సూపర్ స్టార్, పవర్ఫుల్ విమెన్ బిహైండ్ ది స్క్రీన్, రిలీజియన్ అండ్ సొసైటీ, హ్యూమరోపతి, ఇట్లా 10 సబ్జెక్టులు మాట్లాడడం. 10 సబ్జెక్టులకి బై ది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ ఒక ఎంటైటిల్ ట్రాక్ ఉంది. ప్రతి ఎపిసోడ్లో ఒక పాట పాడి కొత్త పాట క్రియేట్ చేసాము. అండ్ అందరూ తెలిసిన మ్యూజిషియన్స్ పర్ఫామ్ చేశారు వచ్చి, సింగర్స్ అందరూ కూడా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది షో. సో లెట్ ద ట్రూత్ ప్రివైల్ అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రాబోతున్నారు నిజం విత్ స్మిత గారి షో? ఇన్ఫాక్ట్ ఆయన వస్తాను అని చెప్పారు, బట్ టైమ్ లైన్స్ వల్ల ఈ సీజన్లో హీ కమిటెడ్ దట్ హీ విల్ కమ్. ఆయన అంతటా ఆయన కూడా అన్నారు. వెయిటింగ్ అన్నమాట ఆ షో ఆ ఎపిసోడ్ కోసం మీరు కూడా. అయితే whenever that happens, if the season 2 takes off, maybe. Yes. ఓకే. స్మిత గారు అడిగితే 2 రాష్ట్రాల సీఎంలు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా వస్తారు. సో మేము వెయిట్ చేయొచ్చా ఆ ఎపిసోడ్స్ కోసం కూడా? చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. చూద్దాం అంటే ఉండే ఉంటుంది డెఫినెట్ గా ఏదో. సో ఎనీహౌ మేడం, ఒక మంచి షోతో వస్తున్నారు నిజం విత్ స్మిత. నిజంగా చాలా అంటే చాలా ఇన్స్పైర్ చేస్తుంది వాళ్ళ లైఫ్ స్టోరీ అందరికి కూడా, అండ్ చాలా ఇన్స్పైర్ చేసే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ నిజం విత్ స్మిత మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇన్నాళ్ళు ఆపి వెయిట్ చేయండి అన్నందుకు ఐ హోప్ యూ ఫీల్ ఇట్స్ వర్త్ ఇట్. yes definitely worth it. థ్యాంక్ యూ. Definitely ma'am. Thank you ma'am. Thank you very much.